నమస్తేనండి. నేను కేదార్నాథ్‌లో ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? 2013 సంవత్సరంలో మనకొక ఫ్లడ్ వచ్చింది. అదేంటంటే మొత్తం కేదార్నాథ్ ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం గూడా జలమయం అయిపోయి కొన్ని వేల మంది చనిపోయారు. మీకు తెలిసినటువంటి విషయమే. అసలు ఆ ఫ్లడ్‌కి కారణం ఏంటో తెలుసా మీకు? అసలు రావడానికి ఆ ప్రళయం రావడానికి కారణం ఏంటో తెలుసా? దారాదేవి అమ్మవారి అనుగ్రహం లేక. యాక్చువల్‌గా ఏందంటే అమ్మవారు ఉగ్రరూపం దాల్చారు. 2013లో సర్కారు ఏం చేశారంటే, ధారావి అమ్మవారిని ఏం చేశారంటే, డిస్‌మెంటల్ చేసి ఆ గుడి వేరే కాడ ప్లాన్ చేద్దాం, దానికి ఒక వంతెన వస్తుందని చెప్పేసి దాన్ని తీయాలని నిశ్చయించుకున్నారు. అది ఆహ్, గవర్నమెంట్ అధికారులతో అనుమతితో దాన్ని తీసేటి వేయడానికి ప్రయత్నించగా కొంచెం డిస్‌మెంటల్ చేసే వరకి ఆ రోజు మొత్తం ఫ్లడ్ వచ్చి మొత్తం ఇదంతా కొట్టుకొని పోయిందండి టోటల్‌గా. మళ్ళీ సర్కార్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ జస్ట్ ఆ అమ్మవారిని అక్కడే ఉంచాలి అని చెప్పేసి అక్కడే ఉంచారు. ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి నష్టం జరగలేదండి. కాబట్టి మీరు చార్ధామ్ యాత్ర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దారాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడికొచ్చి ఈ యొక్క కేదారేశ్వరుని దర్శించుకుంటే తప్పకుండా మీకు మోక్షం